యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. గవిరెడ్డి శ్రీనివాస్ గారి కంటే ముందు ఆయన పెద్ద కవి అండ్ మూవీస్ డైరెక్షన్ చేశాడు. ఇప్పుడు ప్రెసెంట్ తన లైఫ్లోనే ఒక డిఫరెంట్ యాక్టర్గా అయితే మొదలు పెడుతూ మరి ముందుకెళ్తున్నారు శుభం మూవీతో. నేను చెప్పిన మాట డైరెక్టర్ గారు సో కంప్లీట్ ఏంటంటే ఒక పవర్ హౌసా ఎనర్జీనా లేకపోతే ఇంకేమన్నా చెప్పుకోవాలన్నా అర్థం కావట్లేదు. డబల్ త్రిబుల్ ఇంకా ఎక్కువ ఉంది ఇంటూ 10x అన్నట్టు. ఎట్లా అసలు ఆయన అంత హైపర్ అవ్వడానికి రీజన్ అంటే రెండు ఉన్నాయండి. ఒకటి ఆయన ఫస్ట్ థియేటర్కల్ రిలీజ్ సినిమా బండి తర్వాత, రెండోది ఆయన నెగిటివ్ ప్లేస్ వైజాగ్, అక్కడే సమోసాలు తిన్నానన్నారు, అక్కడే షార్ట్ ఫిల్మ్లు చేశా అన్నారు. సో అది వాళ్ళ సొంత మనుషుల మధ్య ఫస్ట్ టైం ఆర్కే బీచ్లో ఒక ఈవెంట్ జరుగుతుంది. దీనికంటే ముందు ఒక వెబ్ సిరీస్ చేశారు కుమార్ శ్రీమతి. సో అందులో అయితే దొరబాబు క్యారెక్టర్. సో అది ఒక చిన్న ట్రైలర్ లాగా ఉపయోగపడింది అనుకోవచ్చా మీకు? కుమార్ శ్రీమతి నేను రైటింగ్ చేస్తున్నాను, పిలిచారు స్వప్న గారు రైటింగ్ చేయమని, నేను రైటింగ్కి వెళ్ళా. సో ఆ జర్నీలో అది స్వప్న గారు, అవసల్ శ్రీనివాస్, ఓవరాల్గా నా జర్నీ ఓకే ఈ మనిషి ఇలా ఉంటాడు, ఇలా మాట్లాడతాడు, ఇదన్నీ అనుకొని అప్పటికప్పుడు అవసల్ శ్రీనివాస్ గారు ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి ఈ టైప్లో ఉన్నది ఎక్కడ రాలేదు, ఆలోచనలు వచ్చి ఉంటాయి కానీ సో అది ఇంతవరకు ఎవరు తెరకెక్కించలేదని చెప్పేసి డైరెక్టర్ గారు అన్నారు. సీరియల్ని అడాప్ట్ చేసాం కథలో అడాప్ట్ చేసి ఒక కొత్త ఎంటర్టైన్మెంట్ చెప్పబోతున్నాం. అందుకనే డైరెక్టర్ గారు అంత ఫ్రెష్గా ఫీల్ అయ్యి దాన్ని బలంగా చెప్పారనమాట. సో సమంత గారు ప్రొడ్యూసర్ అనేటప్పటికి ఎలా అనిపించింది? లైక్ ఆవిడ మీద చాలా రెస్పెక్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే చాలామంది మనం చూస్తున్నాం హీరోయిన్స్ అందరూ వెళ్ళిపోయి సక్సెస్ అవుతారు, బట్ ప్రొడక్షన్ చేసేంత ధైర్యం చేయదు చాలా. ఈ జనరేషన్లో నేనైతే ఎవరినో చూడలే. సో అలాంటి ఇండస్ట్రీలో ఇంత పేరు, ఇంత డబ్బు సంపాదించి ఈ మూవీ గ్లిమ్స్ కానీ అది రిలీజ్ అయిన తర్వాత ఒక మిక్స్డ్ రెస్పాన్స్ అనేది కూడా వచ్చింది, కమింగ్ టు ద గ్రాఫిక్ వర్క్ కానీ ఇది కానీ. సో ఏంటి అది యాక్చువల్గా సీజీ వైపు ఏమైనా మాట్లాడేదేమో కానీ బాస్ గుర్రం మీద వస్తుంటే కానీ ఆ గద పట్టుకునే షాట్ వాటి గురించి ఎవరు మాట్లాడలేదు. సో బాస్ లుక్ అదిరిపోయిందనే చెప్పారు. సో నాకు అది హ్యాపీ. ఓకే సీజీ వర్క్లో చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు, దాని మీద ఓకే జనాలు ఇంకా బెటర్గా ఉంటే బాగున్నారు అనే ఫీలింగ్ ఏమైనా కలిగితే. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్ ఈరోజు మన ఇంటర్వ్యూలో వచ్చిన గెస్ట్ ఎవరంటే ఒక ఆల్ఫా మెయిల్ అనమాట. సో ఆల్ఫా మెయిల్ అందరూ ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఇలాగే ఆల్ఫా మెయిల్ అని చెప్పడానికి కూడా వచ్చేసారు మన గవిరెడ్డి శ్రీనివాస్ గారు. ఆయన గవిరెడ్డి శ్రీనివాస్ గారి కంటే ముందు ఆయన పెద్ద కవి అండ్ మూవీస్ డైరెక్షన్ చేశాడు. ఇప్పుడు ప్రెసెంట్ తన లైఫ్లోనే ఒక డిఫరెంట్ యాక్టర్గా అయితే మొదలు పెడుతూ మరి ముందుకెళ్తున్నారు శుభం మూవీతో. మరి ఆ మూవీ గురించి బోల్డ్ అనే విషయాలు అనేది కూడా ఆయనతోనే మాట్లాడాలి, తెలుసుకుందాం. హాయ్ అన్నా. హలో, హాయ్, ఎలా ఉన్నారన్నా? సూపర్, మీరు ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. మొత్తానికైతే గవి గారు పెద్ద కవి గారు ఏమిటి ఇప్పుడు మీ కెరియర్లో డిఫరెంట్ ఫేజ్ అనేది కూడా స్టార్ట్ చేశారు యాజ్ యాక్టర్గా. ఎలా అనిపిస్తుంది బ్రో శుభం మూవీ నుంచి? యాక్చువల్లీ కొత్త ఎక్స్ప్రెషన్, అంటే కొంచెం కొత్తగానే ఉంది, బట్ చాలా బాగుంది. కానీ మీదైతే కమింగ్ టు యువర్ ఫేస్ కానీ మీ యాక్టింగ్ వైజ్ కానీ అంతా ఏదో చాలా సంవత్సరాల నుంచి చూస్తున్న పర్సనే, ఆల్రెడీ వెల్ నోన్ పర్సన్ అనే టైప్లో కూడా రిసీవింగ్ అనేది కూడా పీపుల్ దగ్గర నుంచి అలాగే ఉంది. దీని గురించి మీరు ఏమంటారు? నిజంగా చాలా లక్కీ అనే అనుకోవాలి. ఎందుకంటే చాలామంది మీరు అన్నది చెప్తున్నారు, ఆల్రెడీ మీరు చాలా సినిమాలు చేశారు కదండి ఇంతకుముందు అంటున్నారు. మనం ఫస్ట్ టైం, బట్ అలా ఓన్ చేసుకున్నారు అంటే అది నిజంగా లక్కీ అనే అనుకోవాలి యాక్చువల్లీ. సో భయ్యా దీనికంటే ముందు ఒక వెబ్ సిరీస్ చేశారు కుమార్ శ్రీమతి. సో అందులో అయితే దొరబాబు క్యారెక్టర్. సో అది ఒక చిన్న ట్రైలర్ లాగా ఉపయోగపడింది అనుకోవచ్చా మీకు? అంటే యాక్టర్గా ట్రైలర్ లా నేను అనుకోను, బట్ అది అనుకోకుండా జరిగింది. లైక్ కుమార్ శ్రీమతి నేను రైటింగ్ చేస్తున్నాను, పిలిచారు స్వప్న గారు రైటింగ్ చేయమని, నేను రైటింగ్కి వెళ్ళా. సో ఆ జర్నీలో అది స్వప్న గారు, అవసల్ శ్రీనివాస్, ఓవరాల్గా నా జర్నీ ఓకే ఈ మనిషి ఇలా ఉంటాడు, ఇలా మాట్లాడతాడు, ఇదన్నీ అనుకొని అప్పటికప్పుడు అవసల్ శ్రీనివాస్ గారు ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి ఆ దొరబాబు అనే క్యారెక్టర్ నాతో ఒప్పించి చేయించారు. యాక్చువల్లీ ఒప్పించి నేను చేయను, నన్ను భయపడ్డాను, వద్దండి నేను చేయలేనంటే లేదు శ్రీను, అవసల్ శ్రీనివాస్ గారు, స్వప్న గారు, క్రెడిట్ వాళ్ళే, నేను యాక్టర్ అయ్యానంటే ఫస్ట్ వాళ్ళే. యాక్చువల్గా మీకు యాక్టర్ అవ్వాలనే ఆలోచన లేదా? అంటే ఎప్పుడో ఫస్ట్లో ఉండేది, అంటే చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో ఉన్నప్పుడు, ఊర్లో ఉన్నప్పుడు కొంచెం ఆ ఫీలింగ్ ఉండేది. వన్స్ ఇండస్ట్రీకి వచ్చాక ఇంకా డైరెక్షన్ దానిలోకి వెళ్ళిపోయాము, ఎప్పుడూ అనిపించలేదు. సడన్గా అక్కడ నుంచి చేంజ్ అయింది మళ్ళీ కుమార్ శ్రీమతి నుంచి.
అదే చాలా మంది కూడా అదే అనుకుంటారు ఇండస్ట్రీ పీపుల్ అయితే, ఏంటి గవిరెడ్డి గారు ఇప్పుడు యాక్టింగ్ మొదలెట్టేశారు, డైరెక్షన్ అండ్ రైటింగ్ ఏమైనా వదిలిపెట్టేస్తారా ఏంటి అని అనుకుంటుంటారు. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు భయ్య? లేదండి, రెండు అన్నీ చేస్తున్నా. ప్రజెంట్ పెద్ద బ్యానర్లో ఒక ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉంది, అది మేబీ వెరీ సూన్ అనౌన్స్ చేస్తాను. రైటింగ్ ఆల్రెడీ చేసుకుంటూ వచ్చాను, ఇప్పుడు విశ్వంబర రిలీజ్ రెడీగా ఉంది. మల్లేని గోపిచంద్ గారు, బాలకృష్ణ గారి సినిమా వర్క్ చేస్తున్నాను రైటింగ్. అలాగే నవీన్ చంద్ర సినిమా ఒకటి షో టైం అని దానికి కూడా డైలాగ్స్ రాస్తాను, అది రిలీజ్కి రెడీగా ఉంది. సో చేస్తాను అన్నీ హోప్ఫుల్లీ. ఫస్ట్ శుభం విషయాలు మాట్లాడు. యా, ఏంటంటే అందులో సో 3 couples, ఒక కపుల్ మీది, కానీ మీ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళకంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఏంటంటే అరే ఆ క్యారెక్టర్ నాదిరా బాయ్ అని అనుకుని చాలా మంది అబ్బాయిలు కనెక్ట్ అయ్యే విధంగా అనేది కూడా క్యారెక్టర్ అనేది కూడా డిజైన్ చేశారు. దాని గురించి ఎలా మరి ప్రేక్షకులు ఎంటర్టైన్ అయిపోతున్నారు అనుకోవచ్చు? అంటే పర్టికులర్గా నాకు 3 క్యారెక్టర్లు చాలా బాగుంటాయి. కాకపోతే నాది ఏంటంటే కొంచెం మాసివ్నెస్ ఉంటుంది, కొంచెం మన బాడీ స్టైల్, మన మాట తీరు, అదేంటంటే కొంచెం బాగా అడాప్ట్ అయింది క్యారెక్టర్లో. దానివల్ల మేబీ అలా అనిపించుండొచ్చు. బట్ చాలా మందిలో ఈ క్యారెక్టర్ ఉంటుంది, చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది గ్యారంటీగా. కానీ అందులో 3 క్యారెక్టర్స్ విషయానికి వచ్చేటప్పటికి హర్షిత్ ఏమో సో లో, అండ్ నెక్స్ట్ చరణ్ వచ్చేటప్పటికి మీడియం, మీది మాత్రం హై అన్నట్టు. అంటే ఆ క్యాల్కులేషన్ విషయానికి వచ్చేటప్పటికి అలా అనిపిస్తుంది. క్యారెక్టర్ విషయాల్లో కొంచెం ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటది కదా. సో హర్షిత్ లో ఒక చిన్న సెన్సిబిలిటీ, చిన్న సాఫ్ట్నెస్ ఉంటది, అలా ఉంటది. హర్షిత్ లో కొంచెం నేను చెడగొట్టిన తర్వాత మిడ్ స్థాయిలో ఉన్నవాళ్ళ ఉంటాడు. హర్షిత్ నేను చెడగొడితే చెడిపోవడానికి రెడీగా ఉన్నట్టు ఉంటాడు. అండ్ ఈ మూవీ విషయానికి వచ్చేటప్పటికి రీసెంట్గా జరిగిన వైజాగ్లో సో ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కానీ అంతా చాలా అద్భుతంగా జరిగింది, రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ సమంత గారు కానీ మీరందరు కానీ ఎనర్జెటిక్ ఇస్ వాయిస్ డిఫరెంట్. కానీ డైరెక్టర్ గారు సో కంప్లీట్ ఏంటంటే ఒక పవర్ హౌసా, ఎనర్జీనా, లేకపోతే ఇంకేమన్నా చెప్పుకోవాలన్నా అర్థం కావట్లేదు. డబల్ త్రిబుల్ ఇంకా ఎక్కువ ఉంది, ఇంటూ 10x అన్నట్టు. ఎట్లా అసలు ఆయన అంత హైపర్ అవ్వడానికి రీజన్ అంటే 2 ఉన్నాయండి. ఒకటి ఆయన ఫస్ట్ థియేటర్కల్ రిలీజ్ సినిమా బండి తర్వాత, రెండోది ఆయన నెగిటివ్ ప్లేస్ వైజాగ్, అక్కడే సమోసాలు తిన్నానన్నారు, అక్కడే షార్ట్ ఫిల్మ్లు చేశా అన్నారు. సో అది వాళ్ళ సొంత మనుషుల మధ్య ఫస్ట్ టైం ఆర్కే బీచ్లో ఒక ఈవెంట్ జరుగుతుంది. ప్రతి మనిషికి అలాగే ఉంటుందండి, అంటే ఎక్స్ప్రెస్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది కదా. సో మిగతా వాళ్ళు కొంచెం మంది ఎక్స్ప్రెషన్ ఆపుకొని మాట్లాడతారు, బట్ మా డైరెక్టర్ ఓపెన్ అయిపోయాడు. యాక్చువల్లీ ఓపెన్ అయిపోయి తన ఫీలింగ్ మొత్తం ఎనర్జీగా, అసలు నాకు ఎందుకంటే ఆ మనిషిలోనే చాలా హానెస్ట్ ఉంటుంది బేసిక్గా. మనిషి చాలా జెన్యున్గా ఉంటాడు, అందుకే తనకి ఏమనిపిస్తే అది చేస్తాడు. సెట్లో కూడా ఏమీ టెన్షన్ పడిపోయి మా అందరిలాగా వేరే డైరెక్టర్లాగా అలా టెన్షన్ ఏం పడ్డు, ప్రశాంతంగా తినాలా తినేద్దాం అంటాడు. ఫస్ట్ మంచి వాటర్ కోకోనట్ వచ్చిందంటే అది తాగుతాడు. సో రిలాక్స్గా చేస్తాడు సినిమా షూటింగ్. సో అలాగే అక్కడికి వచ్చాక ఆ ఎనర్జీ వచ్చినప్పుడు ఎనర్జీగానే మాడతాడు. సో యాజ్ ఇట్ ఈజ్ అతను ఆనెస్టీ, అతను ఫీల్ అయిన ఎమోషను, అతను యాజ్ ఇట్ ఈజ్ మాట్లాడాడు. సినిమా మీద కాన్ఫిడెంట్ కూడా యాక్చువల్లీ. ఓకే, కానీ అక్కడ అలా మాట్లాడేటప్పటికి భిన్న అభిప్రాయాలు అనేది కూడా చాలా మందిలో కూడా వింటూ ఉంటాం కదా. సో దానికి సంబంధించి అంటే ఇప్పుడు ఒక్కొక్కరు సెన్సిబిలిటీస్ ఒకలా ఉంటాయండి. తెలివైన ఫీల్ అయ్యేలా ఒకలా ఫీల్ అవుతారు, వీడికేం తెలుసు మనకేం తెలుసు అని ఒకలా ఆలోచిస్తారు. అది వాళ్ళ పర్సనల్ థింగ్స్. ఇప్పుడు అతను ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది, అది ఎమోషన్ అండి. ఇన్నేళ్ళు కష్టపడి సినిమా పనిచేసి సొంత ఊళ్ళో స్టేజ్ పెట్టుకొని నా సినిమా గురించి నేను చెప్పుకోకపోతే ఎవరు చెప్తారు? కొత్త వాళ్ళతో ఒక సినిమా తీశాను, నా సినిమా బాగుంది అని నేను చెప్పుకోకపోతే ఎవరు చెప్తారు? అది ఓవర్ ఎక్స్ప్రెషనా లేకపోతే ఇంకోలా, అది వాడి పర్సనల్ ఫీలింగ్. ఓకే, దాన్ని నేను అవతల మీద నేను జడ్జ్ చేయలేను. నా మనిషి నా సినిమా నేను ఎలా చెప్పుకోవాలనుకున్నాడో అది రైట్ అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇంతకు మీది కూడా వైజాగే కదా బ్రో? వైజాగ్ పక్కన నర్సీపట్నం. అంటే వైజాగ్ నుంచి అంతే. ఇంతకు మీకేమనిపించింది? మీది కూడా ఇన్ఫాక్ట్ ఫస్ట్ థియరిటికల్ మూవీ, అది కూడా ఆర్టిస్ట్. అదేనండి, ఇప్పుడు యాక్టర్గా నేను నా ఫస్ట్ 2 సినిమాలు చేసింది ఎక్కడ నేను వైజాగ్లో ఈవెంట్ చేసుకోలేదు. వైజాగ్ అనేది ఒక పర్సనల్ ఎమోషన్ ఉంటుంది సొంత ఊర్లో ఎవరికైనా సరే. అలాంటి టైంలో నేను కూడా చాలా మంది హీరోలు అందరూ స్టేజ్ ఎక్కి మాట్లాడినప్పుడు ఇటు నుంచి అటు షిఫ్ట్ అయ్యి యాక్టర్గా నేను ఎక్కినప్పుడు నాది చాలా పెద్ద ఎమోషనే. నేను కూడా మాట్లాడాలనిపించేస్తుంది, కాకపోతే నేను అంత ఎక్స్ప్రెసివ్ కాదు. అంటే వద్దులే మనం ఇప్పుడు ఫస్ట్ టైం అంటే డైరెక్టర్లో ఉన్నాం, ఇలా ఉన్నాం, సో మనం ఇంతవరకే చాలు అనుకుని నేను కూడా నా ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ యాజ్ ఇట్ ఈజ్ చెప్పాను. ఓకే, ఎక్కడో నర్సీపట్నం నుంచి ఆర్కే బీచ్లో చాలా మంది స్టేజ్ ఎక్కారు, ఈరోజు నేను ఎక్కాను, అది నేను ఇలా చెప్పగలిగాను అంతే. బట్ సేమ్ ఎక్స్ప్రెషన్ అది కూడా. తక్కువ ఎలా ఉండబోతుంది బ్రో శుభము? ఇట్స్ ఎ కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఏమంటారు, హర్రర్ బేస్డ్ మూవీ.
సో ఈ టైప్లో ఉన్నది ఎక్కడ రాలేదు, ఆలోచనలు వచ్చి ఉంటాయి కానీ సో అది ఇంతవరకు ఎవరు తెరకెక్కించలేదు అని చెప్పేసి డైరెక్టర్ గారు అన్నారు. అంటే అంత ఎగ్జైట్ చేయబోతుందా? 100% బ్రదర్. అంటే లైక్ ఇప్పుడు కామెడీ, హారర్ 2 జానర్లు మనం చూసే ఉంటాం గ్యారంటీ. దీనిలో ఏంటంటే కొంచెం సీరియల్ అనేవేమో కొత్త జానర్నే. సీరియల్ అంటే సీరియల్ మొత్తం సినిమాలో ఉండదు. సీరియల్ని అడాప్ట్ చేసాం కథలో అడాప్ట్ చేసి ఒక కొత్త ఎంటర్టైన్మెంట్ చెప్పబోతున్నాం. అందుకనే డైరెక్టర్ గారు అంత ఫ్రెష్గా ఫీల్ అయ్యి దాన్ని బలంగా చెప్పారనమాట. ఓకే. సో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, హారర్ ఇష్టపడి ఉంటుంది, దాంతోపాటు మంచి కథ ఉంటుంది సినిమాలో. ఓకే. జన్మ జన్మ బంధం నాకు బలేదు భయ్యా. అంటే దాన్ని మీరు ఇంకా కొంచెం పెద్దగా చేసి దానికి సంబంధించి ప్రమోషనల్గా చేస్తూ ఉంటే అరే భలే ఉంది ఇది అని అనిపించేలా ప్రతి ఒక్కరు రిసీవింగ్ కూడా అలాగే అనిపిస్తుంది. సో ఆఫ్టర్ రిలీజింగ్ ద ట్రైలర్ అండ్ టీజర్ సో వస్తున్న రెస్పాన్స్ చూసి మీకు ఏమనిపిస్తుంది? నాకు ట్రైలర్ తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. పర్టికులర్గా నాకు ఇండస్ట్రీ నుంచి నేను ఎప్పుడూ రావాలని కోరుకుంటాను. అదే డైరెక్టర్గా నాకు ఇండస్ట్రీ పీపుల్ ఎలా రెస్పాండ్ అవుతారనేది ఒక టెన్షన్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ ట్రైలర్ తర్వాత మల్లేని గోపిచంద్ గారు వచ్చి నాకు డైరెక్ట్ ఫోన్ చేసి అదిరిపోయింది సినిమా ట్రైలర్, ఏమేముంది గోపి గారు అయితే జన్మ బంధం సాంగ్ గురించి కూడా పాడేశారు ఆయన. ఆ పాటే చాలా బాగుంది, సీను చాలా కొత్తగా ఉంది, లైక్ వర్కౌట్ అవుతుంది సినిమా అని చెప్పేశారు అనమాట వశిష్ఠ గారు. అంటే నేనేమి వాళ్ళకి ఏమీ చెప్పలేదు, ఏం చెప్పలేదు, ట్రైలర్ చూసే ఫోన్ చేశారు. అలా బయట నుంచి ఇండస్ట్రీలో చాలా మంది చాలా బాగుందని చెప్పారు. సో అప్పుడు నాకు చాలా బలంగా నమ్మకం వచ్చిందనమాట. మీరు ఇందులో ఈ ప్రాజెక్ట్లోకి ఎలా ఎంటర్ అయ్యారు? ఇది సడన్లీ ఇప్పుడు మన జరుగుతున్న ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది కొంచెం డిలే అయింది కొన్ని కారణాల వల్ల. ఈ గ్యాప్లో ఉండగా కుమార్ శ్రీమతి ఆ క్యారెక్టర్ కోసం చాలా మందిని అనుకుంటే రకరకాలుగా అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, రాకేష్ అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నారు. ఆయనకి ఫ్రెండ్ తెలిసి ఆయన గుర్తొచ్చిందండి సడన్గా కుమార్ శ్రీమతి మనోడు చేసుకున్నాడు, ఉన్నాడు, స్లాంగ్ అంతా ఉంటాడు కదా అనేసరికి అక్కడ నుంచి కాల్ వచ్చింది, డార్లింగ్ ఏమైనా చేస్తున్నావా అని. సరే సమంత గారు ప్రొడ్యూసర్ అంటున్నారు, సినిమా బండి డైరెక్టర్ అంటున్నారు, సరే అని చెప్పేసి వెళ్ళాను. ఆడిషన్ మళ్ళీ యాస్టిస్ ఓకే ఆడిషన్ చేయాలన్నారు. ఓకే ఆడిషన్ యాక్టర్గా వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని అదే. అంటే మీకు అనిపించలేదా ఎన్నో ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఎన్నో వందల మందిని కూడా ఆర్టిస్ట్ అంటే ఆడిషన్ తీసుకున్న పర్సన్ మీరు ఎన్నో మూవీస్కి. సో అలాంటిది మీరు ఇప్పుడు ఆడిషన్ ఇస్తూ ఉన్నప్పుడు ఎలా అనిపించింది? అంటే ఇంక చెయ్యాలని ఫిక్స్ అయిన తర్వాత ఇంకా అటు షిఫ్ట్ ఆ ఆలోచన వచ్చిన తర్వాత ఈ ఆలోచన కట్ చేస్తాను బ్రో. ఓకే మనం ఆడిషన్ ఒక నిజంగానే డైరెక్టర్ కావాల్సినప్పుడు నేను ఎవరు వచ్చినా నేను అలా అడుగుతానుగా. బయట నుంచి ఎవరైనా యాక్టర్ నేను పలానా సినిమాలు చేశానంటే సరే బ్రదర్ నాకు ఒక ఆడిషన్ ఇవ్వండి, నా క్యారెక్టర్ సెట్ అవుతారో లేదో చూడడానికి అని. సో దానిలో తప్పు లేదు కదా అనిపించింది. సో యాజ్ ఇట్ ఈస్ అటువైపు మనం చేయాలనుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ వెళ్ళి ఆడిషన్ చేసి దాన్ని మళ్ళీ సమంత గారు చూసి రాజ్ గారు చూసి వాళ్ళు నచ్చిన తర్వాత ప్రాజెక్ట్లోకి ఎంట్రీ. ఓకే. సో ప్రాపర్గా యాక్టర్గా ఆడిషన్తోనే వెళ్ళాను. కానీ ఒక డైరెక్టర్ సెట్లో ఉన్నప్పుడు మెయిన్గా చేస్తున్న డైరెక్టర్కి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొంచెం అంటే మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం కానీ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అది డిఫరెన్స్ ఏమైనా ఉన్నిందా? అంటే డిఫరెన్స్ అంటే లైక్ డైరెక్టర్ నాకు చిన్న రెస్పెక్ట్ అది ఇచ్చారండి, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ యాక్టర్గా నేను అక్కడికి వెళ్ళాక వేరేది ఏం ఆలోచించలేదు. ఎందుకంటే వేరే యాక్టర్ వచ్చి మన సెట్లోకి వచ్చి ఏమైనా బిహేవ్ చేస్తే మనకి ఎలా అయితే ట్రిగర్ అవుద్దో వేరే సెట్కి వెళ్ళి మనం చేసినా కూడా అదే అనిపిస్తుంది. సో దాన్ని నేను ఎప్పుడు ఆలోచించి మనం కట్ చేస్తాను, అలాంటి ఆలోచన ఏం లేదు. బట్ అక్కడికి వెళ్ళాక మాత్రం చాలా బాగా ట్రీట్ చేశారు, అది నాకు అది హ్యాపీ చేసింది యాక్చువల్లీ. ఓకే. డైరెక్టర్గా కోర్టు మూవీకేమో నాని గారు అండ్ ఇప్పుడు శుభం మూవీకేమో సమంత గారు. ఇలా ఒక చిన్న మూవీని ప్రేక్షకులకి బాగా రీచ్ అవ్వడం కోసము వెనకాల ఒక స్టార్ కాస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ సపోర్ట్ చేయడానికి 100% ఒక బలం కావాలండి ఇప్పుడు. అంటే జనాలు నమ్మాలి, ఒక మనిషిని నమ్మి ఈ మనిషి కోసం, ఈ మనిషి మాట కోసం ఈ మనిషి తీశారు అంటే అని థియేటర్కి రావాలంటే ఒక బలంగా చెప్పి మనిషి కావాలేమో అనిపిస్తుంది నాకు కూడా. ఓకే. అది నాని గారు అవ్వచ్చు, ఈరోజు సమంత గారు అవ్వచ్చు. అంటే ఏదైనా కానీ ఒక కంటెంట్ బాగుండి అంటే వెనకాల స్టార్ కాస్ట్ అట్లా లేకుండా రావాలి, ప్రేక్షకుల దగ్గరికి రావాలంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ కష్టపడాలా? చాలా కష్టపడాలి కదండి. అది ప్రాక్టికల్గా అంటే మనం దాన్ని థియేటర్ దాకా తీసుకెళ్ళి జనాల్ని ఫుల్ చేయాలంటే ఒక మాట కావాల్సి వస్తుంది. లాస్ట్ బలగం దిల్ రాజు గారు లాంటి వ్యక్తి అంత మంచి కంటెంట్ ఉందని చెప్పగలిగారు, ఆయన ఫిల్ చేయగలిగారు, మాట మీద నమ్మే వచ్చారంటాను నేను. తర్వాత సినిమా అద్భుతంగా ఉంటేనే చూస్తారు మళ్ళీ, అది కూడా జస్ట్ ఆ నమ్మకం కలిగించాలి అనేది కావాలేమో అనిపిస్తుంది నాకు కూడా. ఆ ఫుట్ ఫాల్స్ పడడానికి మాత్రం కావాలి, వెనకాల మాత్రం ఇంపార్టెంట్ అంటారు. ఓకే. అట్లయితే రాబోయే కాలంలో మార్పులు అనేది కూడా చాలా వస్తాయేమో బ్రో ఇండస్ట్రీ పరంగా చూస్తూ ఉంటే. అంటే ఈ యొక్క ట్రెడిషన్ అనేది కంప్లీట్ చూస్తూ ఉంటే మంచిదే కదండి. అంటే నాని గారు లాంటి వాళ్ళు, సమంత గారు లాంటి వాళ్ళు
కొత్త అవకాశాలు కల్పించి కొత్తగా మంచి మంచి స్క్రిప్ట్లు అన్నీ చెప్పాలనుకుని కొత్త వాళ్ళందరినీ డైరెక్ట్లు చేసి యాక్టర్లు చేసి ఇలా సినిమాలు చేస్తున్నారంటే ఇంకా మంచిది కదండి. మంచి రోజులు వచ్చినట్టు యాక్చువల్లీ. యా. అండ్ కమింగ్ టు యువర్ ఫస్ట్ ప్రొఫెషన్ ఏంటంటే రైటర్ కమ్ డైరెక్టర్గా 2016 అనేది మీ లైఫ్లో ఒక డిఫరెంట్ మెమరబుల్గా అనుకోవచ్చు. రైటర్గా ఒక కార్డు పడింది మీకు అప్పుడే, డైరెక్టర్గా పడింది ఆ ఇయరే. ఎలా అనిపించింది బ్రో? అంటే మనం ఎక్కడి నుంచో వచ్చి చాలామంది ఇన్స్పైర్ అయ్యి చాలామందిని ఆదర్శంగా తీసుకొని వచ్చి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి అంటే ఫైనల్ ఒకే ఇయర్లో ఒకే థియేటర్లో 2 హాల్లో ఇటుపక్క ఏమో అని గరం కథ మాటలు రాసింది, ఇటువైపు డైరెక్ట్ చేసేది. ఇంక దానికి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది బ్రో అంటే మనం చాలా గొప్ప ఎక్స్ప్రెషన్ అది, ఇంకా చెప్పలేను అది. అంటే ఇలా వెళ్ళి ఇటు ఈ సినిమా చూసుకొని అటు వచ్చి ఆ సినిమా చూసుకొని అట్ ఎ టైం మోస్ట్ మెమరబుల్ డే అది యాక్చువల్లీ. సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు, గరం ఈ 2 మూవీస్ సో ప్రేక్షకుల విషయానికి వచ్చేటప్పటికి దే రిసీవ్డ్ వెరీ వెల్. అండ్ ఆల్సో కాకపోతే దెన్ మీకు నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ అవ్వడానికి ఎంతవరకు ఉపయోగపడ్డాయి అనుకోవచ్చు? ప్రాక్టికల్ అంటే ఓపెన్గా మాట్లాడితే ఓకే అంతే. అంటే నాకు దానివల్ల ఆ రెండిట్ల వల్ల నాకు గుర్తింపు వచ్చింది, కానీ లైక్ నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి కొంచెం మళ్ళీ స్ట్రగ్లింగ్ మొదలైంది యాక్చువల్లీ. ఓకే. అంటే ఇప్పుడు ఓకే మూవీ తీసినా కానీ సో ఇండస్ట్రీ సైడ్ నుంచి సో అంత సపోర్ట్ రాదంటారా? మెయిన్గా సక్సెస్ అనేది మాట్లాడుతుందా? అంతే కదండి. ఎక్కడైనా ఒకటే మాట బ్రో, సక్సెస్ అంతే. మరి అనుభవించు రాజా మూవీ సో విత్ సేమ్ హీరో రాజ్ తరుణ్ గారితో, సో మరి అక్కడ ఎక్కడ మిస్ అయింది అక్కడ క్యాల్కులేషన్స్? అంటే సినిమా వెనకాల చాలా జరుగుతాయి. బేసిక్గా మనం సీతమందల రామచిత్రాల తర్వాత కొంచెం స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఉన్నప్పుడే నాకు ఒక పెద్ద హీరో లాక్ చేశారు యాక్చువల్లీ. దాన్ని ఇమీడియట్లీ నాకు అదేం రాలేదు, నేను మంచి కట్ చేశాను, పెద్ద హీరో లాక్ చేశారు, అడ్వాన్సులు తీసుకున్నాం, అంత సెటప్ మూమెంట్ అంతా ఓకే. మళ్ళీ 1 2 3 ఇయర్స్లో స్టార్ట్ అయిపోద్ది అనుకున్నా. ఆ టైంకి వచ్చేసరికి అక్కడ నుంచి స్క్రిప్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే. నేను ఆ స్టెప్ తీసుకోలేకపోయాను. కథ మాటలు ఇచ్చేస్తే ఆ హీరోతో అయిపోయింది. సో వాళ్ళకి దాని రిజల్ట్ వల్ల అది మేబీ పడి ఉండొచ్చు. ఓకే. సో మళ్ళీ దాన్ని నేను ఇవ్వలేదు. దాని నుంచి అన్నపూర్ణకు వచ్చి అక్కడ కూడా పెద్ద సెటప్లోనే ఉన్నా, బట్ మళ్ళీ అది అనుకోనంగా జరగలేదు. దాని నుంచి మళ్ళీ సుప్రియ గారు ఎట్టి పరిస్థితుల్లో నీకు మాట ఇచ్చాను, 3 years నుంచి నువ్వు స్టూడియోలో వర్క్ చేస్తున్నావు, అంటే స్క్రిప్ట్ చాలా బాగుంది, దీన్ని ఒక హీరోతో చేద్దాం అని చెప్పి మళ్ళీ దాన్ని రకరకాల స్క్రిప్ట్ చేంజెస్ చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ ఒక చిన్న హీరోతో చిన్న బడ్జెట్లో సినిమా చేయాల్సి వచ్చింది. అనుభవించరా? ఓకే. సో తర్వాత రాజ్ తరుణ్ గారితో మళ్ళీ మూవీస్ కానీ లేకపోతే డైరెక్షన్ కానీ ఎందుకు వెళ్ళలేకపోయారు, ఎందుకు చేయలేదనుకోవచ్చు? అది లాస్ట్ 3 years అయింది. 3 yearsలో అనుభవించవచ్చు. 3 years అయింది. దీని తర్వాత ఇమీడియట్లీ నేను ఆల్రెడీ ఇంకో పెద్ద ప్రాజెక్ట్ కమిట్ అయిపోయాను డైరెక్టర్గా. ఓకే. సో దానివల్ల ఇంకా నేను లాస్ట్ 3 years నుంచి అదే ప్రాజెక్ట్ మీద 3.5 years నుంచి అదే ప్రాజెక్ట్ మీద ఉన్నాను. కంప్లీట్గా ఫుల్లీ డెడికేటెడ్ రైటింగ్ చేస్తున్నాను మధ్యలో అంతే. లాస్ట్ 3 years నుంచి హుంబాలీలో ప్రాజెక్ట్ ఫైనల్ అయింది, దానిలోనే ఉన్నాను 3.5 years నుంచి. ఓకే. అది ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? మేబీ వెరీ సూన్, ఈ మంత్ అనౌన్స్మెంట్ రావచ్చు. ఒకటి తెలుగు హీరోనా లేకపోతే కన్నడ హీరోనా బ్రో? అంటే జస్ట్ అదన్నా చెప్పండి బ్రో, నేను హీరో పేరు కూడా అడగట్లేదు. మేబీ తెలుగే ఉండొచ్చు. ఓకే. బిగ్ క్యాస్ట్, బిగ్ ప్రాజెక్ట్. ఓకే. అండ్ కమింగ్ టు యూ అండ్ గోపిచంద్ మల్లేని గారు, ఆ బాండింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు? అది లైక్ ఫస్ట్ సినిమా అయిన తర్వాత స్ట్రగ్లింగ్ పీరియడ్ జరుగుతూ ఉంటుంది కదా, ఆ టైంలో గోపి గారు క్రాక్ రైటింగ్ టీమ్కి ఆప్షన్ వచ్చింది యాక్చువల్లీ. ఒక వేరే ఫ్రెండ్ ద్వారా తెలిసింది, ఆయన పిలిచారు, వెళ్ళాను. అది చాలా క్రిటికల్ టైం యాక్చువల్లీ. నాకు వైపు 2వ సినిమా డిస్కషన్ జరుగుతుంది అన్నపూర్ణలో. ఈ టైంలో గోపి గారితో డిస్కషన్ మొదలైంది. బట్ ఆ టైంలో ఆయన లేకపోయి ఉంటే నా జర్నీ చాలా స్ట్రగ్లింగ్ చాలా ఎక్కువగా ఉండేది. బట్ ఆయన వచ్చి ఆ టైంలో భుజం తట్టి ఆయన సినిమాకి వర్క్ చేయడం అనేది, ఎందుకంటే ఫర్దర్గా నాకు కొంచెం రైటింగ్ నేర్చుకోవడానికి అవ్వచ్చు, ఫర్దర్గా అక్కడ టీంతో ఇంటరాక్ట్ అవ్వడం అవ్వచ్చు, ఆ జర్నీ అక్కడ నుంచి ఇంకా నాకు భయం పోయింది. ఓకే, నేను బాగా పనిచేయగలను, నా చుట్టూ మంచి మంచి మనుషులు ఉన్నారు, ఒక బలం కలిగింది అనమాట. ఓకే. ఒక అప్పుడు మీద మీకు నమ్మకం కానీ ఎవ్రీథింగ్. ఓకే. కానీ క్రాక్ విషయానికి వచ్చేటప్పటికి బ్రో అదేంటంటే తమిళ్ నుంచి అడాప్ట్ చేసుకున్న స్టోరీ అంటారు, కానీ కంప్లీట్గా చూస్తే అది ఒక డిఫరెంట్ ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చేది. దానిలోంచి ఒక చిన్న తీగ తీసుకున్నారు అంతే. అది ఎట్లా బ్రో అసలు నిజంగా ఎప్పటికీ తెలుసా, ఎన్నిసార్లు చూసినా కానీ తమిళ్కి దాన్ని కంపేర్ చేసుకుంటే అసలు ఎక్కడ పోలిక ఉంది? అసలు సంబంధం లేదండి. జస్ట్ అది ప్రొడక్షన్ నుంచి గోపి గారికి వచ్చిన ఒక సెటప్ అంతే.
వాళ్ళు ఇలా దీన్ని ఏదో చేయాలని అంటే గోపి గారు దాన్ని టోటల్గా చేంజ్ చేసి ఆయన చాలా రీసెర్చ్ చేశారు క్రాక్ మీద. ఆయన ఓన్గా ఆయన అక్కడ ఒంగోలులో ఏం జరుగుద్ది, ఆ గాడిద రక్తం అవ్వచ్చు, ప్రతిదీ ఆయన వెళ్ళి రీసెర్చ్ చేసి చాలా మందిని కలిసి కటార్ కృష్ణ క్యారెక్టర్ మీద చాలా రీసెర్చ్ చేసి టీం ఆయన వెళ్ళి అంత ఆయన ఓన్గా డిజైన్ చేసుకొని వచ్చి చేసింది. ఓకే. సో మీకు అది మీరు అన్నది కరెక్టే, అది ఎక్కడ అది కనిపించదు అసలు. ఇందాక ఫస్ట్ షాట్ చూసే చెప్పేటప్పటికే నాకు అంటే ఇప్పటికీ మైండ్లో మెదులుతూనే ఉంటుంది. ఆ మామిడికాయ, చీల, దాంతోపాటు కింద 50 రూపీస్ నోట్, ఆ 3 చూసేటప్పటికి ముగ్గురు హీరోస్ గురించి ఒక్కటేసారి అట్టే టైం చెప్పడం అనేది దట్ వాస్ అనే వండర్ఫుల్. ముగ్గురు విలన్స్ కి ముగ్గురు జీవితాలు ఎలా మార్చింది. అవునవును. ఇంతకు ఆ ఐడియా ఎవరిది బ్రో అసలు? గోపి గారిదండి. అంటే ఏం ఐడియా ఉన్నా అంటే లైక్ రైటింగ్ టీం ఉంటామండి. ఇప్పుడు వివేక్ గారు, నేను, శ్రీకాంత్ ఉన్నాం. సో డైరెక్టర్ గారికి ఏం కావాలి, ఆయన ఏం ఆలోచిస్తారు, దానికి బెటర్ చేయడానికి వర్క్ చేయడానికి మాత్రం టీం ఉంటాం. సో అది మా ఐడియాని ఎవరు అలా అనుకోలేం. అది యాజ్ ఇట్ ఈజ్ డైరెక్టర్ గారి ఐడియా. మా ఐడియాలు త్రో చేసినా ఆయన దాన్ని ఎలా తీసుకున్నాం. చాలా ఐడియాలు త్రో చేస్తారు రైటింగ్ టీం పని చేసినప్పుడు, బట్ అలా కుదరదు కదా. ఆయన ఏది నచ్చుద్ది, ఆయనకి ఏది కనెక్ట్ అవుతుంది, దాని మీద డిసైడ్ అయి ఉంటుంది. సో అది ఒక్కరిదని మాత్రం అలా చెప్పలేమండి. డైరెక్టర్ గారిది ఓవరాల్ ఏం చేసినా సరే. దాంతోపాటు కూడా దాని తర్వాత మూవీస్ అనేది కూడా ఈ టీం అనేది కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంది కదా. ఈవెన్ వీరసింహారెడ్డికి చూసాము, తర్వాత రీసెంట్గా వచ్చిన జాట్ కానీ అంత మూవీ అంటే ఒక హీరోని లార్జర్ దెన్ లైఫ్గా చూపెట్టాలి, ప్రేక్షకులకి ఇలా నచ్చాలి అనే దాని గురించి ఎంత కసరత్తు చేస్తారు బ్రో అసలు? చాలా ఉంటుందండి. మినిమం ఒక 6-7 months దాని మీద వర్క్ జరుగుతుంది కానీ స్క్రిప్ట్ ఎంచుకున్న హీరో, ఆయనకున్న ఇమేజ్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అది ఇంకా ఒక చాలా ఫైట్ జరుగుతూ ఉంటుంది యాక్చువల్లీ స్క్రిప్ట్ వర్క్ జరిగేటప్పుడు. ఓకే. ఫైట్స్ మాత్రం మామూలుగా ఉండవేమో. పెట్టే యాక్షన్స్ విషయానికి వచ్చేటప్పటికి డిస్కషన్స్ లో కూడా మంచి యాక్షన్, చాలా గట్టిగా యాక్షన్ జరుగుతుంది యాక్చువల్లీ. ఓకే. ఇంతకు గవిరెడ్డి గారు, మీరు ఏ కైండ్ ఆఫ్ మూవీస్ ని తీయడానికి ఇష్టపడతారు? అంటే పర్టికులర్గా ఇప్పుడైతే లైక్ నాకు మేబీ కొంచెం ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా ఇష్టం. సో ఇప్పుడు చేయబోయేది మాత్రం ఫుల్ కొంచెం టిపికల్ యాక్షన్ సినిమా చేస్తున్నాను. టిపికల్ యాక్షన్ సినిమా ఎందుకు అలాగా? అంటే కథ అలాంటి ఐడియా వచ్చింది యాక్చువల్లీ. ఒక మంచి ఐడియా వచ్చింది, ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్, అవుట్ అండ్ అవుట్ లైక్ క్రిటికల్ యాక్షన్. యాక్చువల్లీ క్రిటికల్గా ఉంటుంది యాక్షన్. అండ్ కమింగ్ టు ద శుభం. సో శుభం విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రస్తుతం ప్రేక్షకులకి ఏం కావాలి అని అంటే ఫ్యామిలీతో అందరం వెళ్ళి కూర్చొని చూసే సినిమా కావాలి, సో అందరం బాగుండాలి అనే ఆ కైండ్ ఆఫ్ అనేది ఒకటి మైండ్లో వస్తుంది. ఆఫ్టర్ సంక్రాంతికి వస్తున్న తర్వాత అందరూ పర్సెప్షన్ అనేది కూడా మారిపోయింది. ఎన్ని యాక్షన్ మూవీస్ వస్తున్నా కానీ దాన్ని తీసుకునే వాళ్ళు ఒక రకంగా ఉన్నా కానీ ఫ్యామిలీతో చూసే మూవీస్ అనేది ఒకటి తక్కువ అవుతున్నాయని కూడా కొంత రకంగా అనిపిస్తుంది. మరి ఈ మూవీ విషయానికి ఎట్లుంటుంది బ్రో? అదే 100% ఫ్యామిలీ సినిమానే మేము ఫస్ట్ నుంచి మీకు చెప్తా ఉన్నాం. అంటే లైక్ ఈ సమ్మర్ ఎలా ఉండబోతుందంటే, మన సంక్రాంతికి అనిల్ రావుపూడి గారు వచ్చి కొంచెం పండుగ చేశారు కదా, ఈ 9th మేము కూల్ చేయబోతున్నాం. కొంచెం థియేటర్లో అందరికీ చల్లగా నవ్వుకుంటూ సమ్మర్ని మర్చిపోయేలాగా చేయబోతున్నాం. కానీ భయపడడానికి కూడా డిసైడ్ అయిపోయారు కదా. అదే దాని భయం అంటే నవ్వుతూనే ఉంటుంది అంతే తప్ప ఓ బీభత్సం అయ్యో అని భయపడే అలా ఉండదు. సో ఎంటర్టైన్మెంట్ నవ్వుతూనే భయపడతారు. అంటే ఏదన్నా ఈ సినిమాని హిందీ సినిమాల పోలికలు కానీ అట్లా ఏమన్నా చూడొచ్చు అంటారా? లేదండి, అట్లేం లేదు. ఇట్స్ కంప్లీట్ ఫ్రెష్. అది కథలో ఉన్న ఫ్రెష్నెస్ మాత్రం ఉంది. ఈ హర్రర్ కామెడీ ట్రెడిషన్ అనేది కూడా మధ్య రీసెంట్ టైమ్స్లో పెరుగుతూ ఉంది. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? మంచిదే కదండి, అన్ని ఒకే జోనర్ సినిమాలు రాకుండా అన్ని జోనర్ సినిమాలు వస్తే ఇంకా మంచిది కదా ఆడియన్స్ కూడా. ఒకటే యాక్షన్ ఉండొచ్చు, ఒకటి సరదాగా ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్ అవ్వచ్చు, ఒకటి హర్రర్, ఇలా డిఫరెంట్ సినిమాలు వస్తేనే కదా మంచిదండి. సో పెరుగుతుందంటే ఇంకా హ్యాపీ యాక్చువల్లీ. ఓకే. ఇంత యాక్షన్ జోనరల్ టైంలో ఇలాంటి సినిమాలు వచ్చి అలా సూపర్ హిట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. కానీ టీం అంతా భలే కాన్ఫిడెంట్ ఉన్నారు. అవునవును. అండ్ కమింగ్ టు ద సమంత గారు. సో సమంత గారు ప్రొడ్యూసర్ అనేటప్పటికి సో ఎలా అనిపించింది బ్రో? ఏంటంటే ఫస్ట్ టైం తాలాలా ప్రొడక్షన్స్, సో ఈ ప్రొడక్షన్ తరపు నుంచి ఆవిడ ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఒక డెబ్యూ ప్రొడ్యూసర్గా. కానీ సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నేను ఫస్ట్ టైం సమంత గారు ప్రొడ్యూసర్ అనగానే చాలా హ్యాపీ వేసిందండి. ఎందుకంటే అదిని నెక్స్ట్ లైక్ ఆవిడ మీద చాలా రెస్పెక్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే చాలామంది మనం చూస్తున్నాం హీరోయిన్స్ అందరూ సక్సెస్ అవుతారు, బట్ ప్రొడక్షన్ చేసి అంత ధైర్యం చేయరు. చాలా ఈ జనరేషన్లో నేనైతే ఎవరినో చూడలే. సో అలాంటి ఇండస్ట్రీలో ఇంత పేరు ఇంత డబ్బు సంపాదించి వెళ్ళిపోవచ్చు కదా, సైలెంట్గా ఉండొచ్చు. బట్ మళ్ళీ అదే డబ్బుని తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీలో పెడుతున్నారు. అది నాకు చాలా గొప్పగా అనిపించింది.
రెండోది ఆవిడ అడిగితే డేట్స్ ఎవరైనా ఇస్తారు. లైక్ ఎక్కడో ఎవరన్నా బేసిక్ మినిమం మార్కెట్ ఉన్న హీరోని అయితే ప్రొడక్షన్లో సినిమా చేస్తానంటే చేస్తారని నేను అనుకుంటున్నాను. యా సో అవి పక్కన పెట్టి మళ్ళీ కొత్త వాళ్ళతో సినిమా చేయాలి అని కూడా ఉంది చూడండి, చాలా రిస్కీ కదా. యా సో అందుకనే నాకు ఆవిడంటే చాలా గ్రేట్ అనిపిస్తారు. నాకు చాలా రెస్పెక్ట్ కూడా వచ్చింది సమంత గారి మీద. కానీ వీఆర్ వెయిటింగ్ బ్రో. మీరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మరి అది కూడా కాదు, నిజంగా cool, మీరు cool అని. ఆలోచించండి. Yeah. నాకు అది బాగా నచ్చింది అన్నాను. సమంత గారి ప్రొడక్షన్ అనగానే ఈవిడ చేస్తున్నారు ప్రొడక్షన్, Hmm. అసలు ఎంత ధైర్యం చేస్తున్నట్టే అనిపించింది నాకన్నా. అంటే సమంత గారు సీన్స్ ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? అది మీరు సినిమా చూసాక చెప్పాలి. ఇది మినిమం లీక్ అన్నా ఉంటది కదా బ్రో. సినిమాలో బాగుంటది క్యారెక్టర్. Okay. క్యారెక్టర్ లేకుండా మేము అంత ఎండింగ్ లో వెళ్ళాం కదా క్యారెక్టర్. యా సో క్యారెక్టర్ ఆవిడ ఏ అవసరం అప్పుడు గ్యారంటీ వస్తారు సినిమాలో. ఓకే. ఇంతకు విశ్వంబర పనులు ఎంతవరకు వచ్చాయి? విశ్వంబర అన్ని ఫైనల్ స్టేజ్ లో ఉంది. వెరీ సూన్ డేట్ అనౌన్స్ చేస్తారు. Yeah. ఓకే. ఇంతకు కథ ఎలాంటిదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో? మీరు టీజర్ చూసారు కదా. చూసాము. కాకపోతే అది యాజ్ ఎ రైటర్ గా మీ దగ్గర నుంచి కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది కదా. చూసాము. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా కానీ గుళ్ళో ఇచ్చే ప్రసాదం కొంచెమైనా కానీ అది మంచి టేస్ట్ ఉంటుంది కదా, ఇంకా కావాలనిపిస్తుంది కదా. అంటే అప్పుడు ఆ టైం జగదేగుడు అదర సుందరి ఎలాంటి ఒక ఎక్స్ప్రెషన్ కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఆడియన్స్కి. విశ్వంబర కూడా అలాంటి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. లైక్ ఫ్యామిలీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ చాలా బాగా వచ్చింది. దీంతోపాటు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఆడియన్ చేస్తాడు. చాలా రోజులు చిరంజీవి గారు సినిమాల్లో నుంచి ఆ కైండ్ ఆఫ్ జోనర్ అనేనా? 100%. మరి బాస్ని మేము చూసి హ్యాపీ ఫీల్ అవ్వచ్చా ఫుల్గా? 100%. అంటే అలాగే ఈ మూవీ గ్లిమ్స్ కానీ అది రిలీజ్ అయిన తర్వాత ఒక మిక్స్డ్ రెస్పాన్స్ అనేది కూడా వచ్చింది, కమింగ్ టు ద గ్రాఫిక్ వర్క్ కానీ ఇది కానీ. సో ఏంటి అది యాక్చువల్గా? అంటే నా వరకు అయితే నాకు అది మంచిది అనిపించిందండి. ఒకవేళ అంటే యాజ్ బయట నుంచి చూసిన నేను బాస్ ఫ్యాన్గా చూసినప్పుడు నాకు అందులో ఎవరు ఓకే సీజీ వైపు ఏమైనా మాట్లాడారేమో కానీ బాస్ గుర్రం మీద వస్తుంటే కానీ ఆ గద పట్టుకునే షాట్ వాటి గురించి ఎవరు మాట్లాడలేదు. యా. సో బాస్ లుక్ అదిరిపోయిందనే చెప్పారు. సో నాకు అది హ్యాపీ. ఓకే సీజీ వర్క్లో చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు, దాని మీద ఓకే జనాలు ఇంకా బెటర్గా ఉంటే బాగున్నారు అనే ఫీలింగ్ ఏమైనా కలిగితే గ్యారంటీగా ఇప్పుడు ప్రొడక్షన్ నుంచి కానీ డైరెక్టర్ గారు కానీ అవి తీసుకొని దాని మీద గట్టిగా నెక్స్ట్ వచ్చేది దాని మించి ఉంటుంది గ్యారంటీగా. వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది గ్యారంటీగా సినిమాలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది అలా ఉండబోతుంది గ్యారంటీగా. ఓకే. లైక్ కమర్షియల్ న్యూ ఆరో సినిమా వస్తుంది. బాస్ నుంచి చాలా సంవత్సరాల నుంచి ప్రేక్షకులందరూ ఆకలితో ఉంటారంట చూసారా, అందరం మేము వెయిట్ చేస్తుంది అది వస్తుంది, గ్యారంటీగా వస్తుంది, ఆకలి తీర్చబోతుంది 100%. ఎవరైతే మీరు అన్న నెగిటివ్ అనుకుంటున్నారో చాలా మంది రకరకాల మాట్లాడుతున్నారు, కానీ అదేం ప్రాబ్లం లేదు, సినిమా అదిరిపోద్ది. గవిరెడ్డి శ్రీనివాస్ గారు అంటే ఇప్పుడు అందరికి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఓకే, ఇండస్ట్రీకి రాకముందు కానీ ఇటు సైడ్ రావాలనే ఆలోచన ఎక్కడి నుంచి మొదలైంది అసలు? అంటే ఇంక చిన్నప్పటి నుంచి ఇందాక చెప్పాను కదండి, డైహెడ్ ఫ్యాన్ చిరంజీవి గారు. ఆయన చూసి సినిమాలు నాటకాలు వచ్చాయి, సాంగ్స్ చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్ ఆయనే. ఆయన చూసి సినిమాల్లోకి వెళ్ళాలి, సినిమాలు ఏదో చెయ్యాలన్నది ఒక క్రియేట్ చేసింది అయితే చిరంజీవి గారు నాకు తెలిసి. ఆ టైంలోనే ఎలా వెళ్ళాలి ఏంటి అని ఆలోచిస్తున్న టైంలో పూరి జగన్నాథ్ గారు నర్సీపట్నం అక్కడ నుంచి ఒక డైరెక్టర్ వచ్చారు. ఓకే మన పక్క ఊరు నుంచి ఒక ఆయన వచ్చారు కదా, మనకు ఒక ధైర్యం వస్తుంది, ఓహో మన ఊరు నుంచి కూడా సినిమాల్లోకి వెళ్ళొచ్చు అని. సో ఆ ఇన్స్పిరేషన్తో జర్నీ స్టార్ట్ చేసాం. ఓకే, ఇంతకీ ఏ ఇయర్లో వచ్చారు బ్రో ఇండస్ట్రీకి? నేను 18 ఇంటర్మీడియట్ అయిన తర్వాత వచ్చాను బ్రదర్. ఫస్ట్ మరి జర్నీ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలు పెట్టారా, లేకపోతే అది ఆ కనెక్షన్ రావడం అనేది? బేసిక్గా అంటే ఆ టైం అంతా చాలా మంది చెప్పే కష్టాలు, కృష్ణనగర్ కష్టాలు అలాంటివన్నీ యాజ్ టీజ్ ఫేస్ చేశాను బ్రో. అందులో ఏమీ ఇంక తీయాల్సిందేం లేదు, అందరిలాగే చాలా స్ట్రగ్లింగ్, ఎక్కడ ఆపర్చునిటీ దొరుకుతుంది, ఎవరిని ఎతకాలి, మధ్యలో తేడాగాళ్ళు ఉంటారు, ఒక మొత్తం సినిమా అంతా తెలిసినట్టు బిహేవ్ చేస్తారు, కానీ నాకు సినిమా కూడా ఒకటో తెలియదు. సో ఇవన్నీ దాటుకొని ఫైనల్లీ 2009లో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను అనమాట. ఓకే. సో అక్కడ నుంచి కొంచెం ఎవరి దగ్గర ఫస్ట్ ఓకే నగరం అని శ్రీకాంత్ జగపత్ బాబు ఒక సినిమా రిలీజ్ అయింది, అక్కడ జర్నీ స్టార్ట్ అయింది అనమాట. సో అక్కడి నుంచి వెనక్కి తిరిగి ఇంకా అక్కడ నుంచి పని చేస్తూనే ఉన్నా, అసిస్టెంట్ డైరెక్టర్గా, ఉయ్యాల జంపాలగా, అలా రకరకాల సినిమాలు అన్నీ పని చేసుకుంటూ అలా వచ్చాను అనమాట, కథ రాసుకొని. అక్కడ నుంచి ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు ఉన్నారు. ఓకే. శ్రీకాంత్ నిమ్మగడ్డ, వశిష్ఠ. శ్రీకాంత్ నిమ్మగడ్డ గారు అంటే మీతో పాటు ఉన్న కో రైటర్, ఇంకా వశిష్ఠ గారు అంటే ఆబ్వియస్లీ విశ్వంబర డైరెక్టర్. ఓకే. సో ఈ జర్నీ అనేది కూడా ఒకసారిగా గమనిస్తూ ఉంటే బింబిసారా
అండ్ ప్రెసెంట్ ఏమో విశ్వాంబర. సో రెండు పెద్ద లార్జర్ దెన్ లైఫ్ మూవీస్ కానీ హిట్ కొట్టడం కానీ ఒకటి బింబిసారా. ఇప్పుడైతే దీనికి మీరు రైటర్గా కూడా. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు అప్రోచ్ అయినప్పుడు కానీ సో ఈ ఐడియాతో వచ్చినప్పుడు ఎలా తీసుకున్నారు అసలు? అంటే వసంత గురించి చెప్పాలంటే సార్, బింబిసార్ అనేది అంత ఈజీగా ఏం రాలేదు సార్. చాలా స్ట్రగ్లింగ్ తర్వాత తన లైఫ్లో కూడా చాలా స్ట్రగ్లింగ్ ఉంది. చాలా ప్రాజెక్టులు ఓకే అయ్యి మళ్ళీ అవి క్యాన్సిల్, ఇవన్నీ జరుగుతూ అంటే వశిష్ఠ నాకెందుకు ఇన్స్పిరేషన్ అంటే జరిగిపోయిన దాని గురించి ఏమీ బాధపడ్డండి. ఓకే లైఫ్లో జరిగింది అయిపోయింది వదిలే, నెక్స్ట్ ఏంటి అంటాడు అంతే. ఆ ప్రయత్నం ఏంటి దాని మీదకి వెళ్దాం తప్ప తలుచుకొని బాధపడడం, నీరసించిపోవడం, దాని గురించి ఆలోచిస్తూ ఎందుకు ఇలా జరిగింది అని మనం మోసం చేశాడు లేదా మనం మోసపోయాం దీని గురించి ఏం ఆలోచించడం అంటే నెక్స్ట్ ఏంటి అంతే. ఆ ఎనర్జీ నాకు చాలా ఇష్టం ఓకే తనలో. సో అలా చాలా స్ట్రగ్లింగ్ తర్వాత బింబిసార వచ్చిందండి. ఊరికినే బింబిసార ఏమీ వచ్చేలేదు. దాని తర్వాత బింబిసార హిట్ అయిన తర్వాత చిరంజీవి గారు పిలవడం అనేది లైక్ ఒక చిన్న అదృష్టం. అది చిన్న అదృష్టం ఏంటి అంటే నేను అనేది చిన్న అదృష్టం అంటే కష్టంతో పాటు అదృష్టం కలిసి వచ్చింది అనేది అంటాను. లైక్ అంత కష్టపడి అంత హిట్ కొట్టాక చిరంజీవి గారు పిలవడం అనేది ఉంటుంది కదా అది. కానీ మీకు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారేమో ఏంటంటే ఓకే మేము చిన్నప్పటి నుంచి చూసి అంతే ఇన్స్పైర్ కదండి. అయిపోయి ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన అంటే ఎవరి కోసం అయితే వచ్చామో ఆయన మూవీకే వర్క్ చేస్తాం. అది ఇంకా అది లైక్ చెప్పుకోలేని ఎక్స్ప్రెషన్ సార్. ఎందుకంటే బాస్ అలా ఓపెనింగ్ రోజు వస్తారు, మనం పని చేస్తున్నాం, చిరంజీవి గారికి పనిచేసే పోస్టర్ మీద మన పేరు ఉంది, చిరంజీవి గారి సినిమా మనం చేసిందో రాసిందో ఒక్క మాట చెప్తారు అంటే అది ఎలా ఉంటుంది అంటే అసలు చెప్పుకోలేను నేను. అంత గొప్ప ఫీలింగ్ అది. ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు ఎలా అనిపించింది బ్రో? చిరంజీవి గారిని కలిసిన వెంటనే వశిష్ఠ ఎవరే నువ్వు ఉండరా దగ్గరికి వెళ్ళకు, బాస్ దగ్గరికి నేను చెప్తాను అన్నారు. కరెక్ట్గా వచ్చారు, అందరూ అలా ఆపుతున్నారు, వెళ్ళొద్దు బాస్ వచ్చారు ఉండండి. ఇంక నేను అలా చూస్తాను. లాభం లేదు, ఎవరో వెళ్ళి పంపించలేరు. ఇప్పుడు నాకు పరిచయం ఫోటో కావాలి ఏదేమైనా సరే. ఆ ఫోటో కోసం 22 ఏళ్ళు ఇండస్ట్రీకి వచ్చినా ఆ ఫోటో కోసం వెయిట్ చేస్తున్నాం. ఎన్నేళ్ళ కష్టం కోసం వెయిట్ చేస్తున్నా. ఇంక అందరినీ పక్కకు తోసేసి డైరెక్ట్గా వెళ్ళిపోయి పడిపోయాను మేము. సార్ అన్న ఒకడు వచ్చి ఎవరెవరు అన్నాడు, మా అసిస్టెంట్ వచ్చి రైటర్ అండి, సార్ మీతో ఫోటో కావాలి 10-15 ఏళ్ళకి ఇండస్ట్రీలో ఉంది ఈ ఫోటో కోసమే అనగానే రారా అని చెప్పి తీసుకెళ్ళి అందరికన్నా ముందు తీసుకెళ్ళి ఇద్దరు హక్ చేసుకుని ఫోటో దిగాలి. భలే ఉంటుంది కదా. అంటే నేను ఆగలేకపోయాను యాక్చువల్లీ. తర్వాత ప్రాపర్గా పరిచయం చేస్తారు అన్నీ ఉంటాయి, కానీ నేను ఆపుకోలేకపోయాను. బాస్ని చూడగానే ఇంకా అలా చూస్తూ ఇంకా ఏమో అది కంట్రోల్ అవ్వలేదు యాక్చువల్లీ. మనం ఊళ్ళో థియేటర్ కోసం ఎలా కష్టపడి సడన్గా చిరంజీవి గారు వస్తే మీద పడిపోతామే, అదే ఎక్స్ప్రెషన్ అలాగే ఉండిపోయింది. అంతే. ఇంక పెద్దోళ్ళు ఉన్నారు, ఎవరున్నారు, ఓపెనింగ్, నేను రైటింగ్ ఏం గుర్తులేదు, బాస్ కనిపించారు వెళ్ళి పడిపోవాలి అంతే. ఓకే అలా వెళ్ళిపోయింది అనమాట. ఆ ఫోటో మీరైతే పెద్ద ఫ్రేమ్ పెట్టుకొని ఉండాలి. ఆల్రెడీ ఫోటో చేసి మా ఊర్లో అలా పెట్టుకున్నాను ఒకటి పెద్దది. ఓకే. కమింగ్ టు యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బ్రో. ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ వ్యవసాయం చేస్తారు ఊళ్ళో, చిన్న విలేజ్. నాన్న సత్యబాబు, అమ్మ ఎర్రియమ్మ. సో ఒక 2-3 ఎకరాల పొలం ఉంది. సరదాగా హ్యాపీగా వాళ్ళ వరకు సిన్సియర్గా పొలం పని చేసుకోవడం, ఆ డబ్బులు సంపాదించుకోవడం, దాచుకోవడం, అంతవరకే తెలుసు. అన్నదమ్ములు, తమ్ముడు ఉన్నాడు, బ్రదరు, సిస్టర్ ఉన్నాడు. ఓకే. నాకు 2 years బ్యాక్ మ్యారేజ్ అయింది, మా తమ్ముడికి మ్యారేజ్ అయింది. ఈ పెళ్లి విషయంలో ఏమైనా స్ట్రగుల్ ఫేస్ చేశారా ఎప్పుడైనా కానీ? అంటే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అంటే సినిమా వాళ్ళకు అమ్మాయి ఇవ్వడం కొంచెం కష్టం అది. అంటే నా వైఫ్ డాక్టర్ మరి అలా అంటారు. అలా వెళ్ళలేదులేండి, కొంచెం ఇబ్బంది ఉంటుంది, బట్ మాట్లాడేదానికి అండర్స్టాండింగ్ సెట్ అయినప్పుడు బాగానే ఉంటుంది. ఏంటి బ్రో ఆల్ఫా మెయిల్ అంటే ఏంటో చెప్పండి. మొన్న కూడా అడిగాము, నాకు అనుకున్న ఆన్సర్ అది రివీల్ చేసేస్తే స్క్రిప్ట్ అంటే కథనే స్పాయిల్ చేసినట్టు అవుద్దేమో అనిపిస్తుంది. అని చెప్పడం ప్రాబ్లం కాదు, కానీ లైక్ ఆ క్యారెక్టర్ని ఎంజాయ్ చేయాలి కదా. దాని గురించి కొంచెం తెలిసి ఉంటుంది ఆ క్యారెక్టర్ ట్రైలర్ చూసిన వాళ్ళందరికీ. బట్ థియేటర్లో చూస్తే ముందే తెలిసిపోతే కిక్ పోద్దేమో అనిపిస్తుంది. ఇది నేను చేశానే, అవును నేను ఇలా బిహేవ్ చేశాను అది అనిపించాలి, ఈ అల్ప పురుషుడు అంటారని తెలియాలంటే అందులో వెళ్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. థియేటర్ చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇండస్ట్రీ సైడ్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చేసి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ మీ సర్కిల్లో ఉన్న చాలా మంది కూడా అప్రిషియేట్ చేసే ఉంటారు, చాలా మంది ట్వీట్ చేశారు, చాలా హ్యాపీ నాకు. మరి నెక్స్ట్ ఏంటి బ్రో మూవీస్? నెక్స్ట్ ఇమ్మీడియట్లీ డైరెక్ట్ చేయబోతున్నాను హోంబాలి నుంచి ప్రాజెక్ట్ వెరీ సూన్. నాట్ అబౌట్ ద డైరెక్షన్ అండి, యాక్టర్ గా ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ యాక్టర్ అయిపోయారుగా, ఇది ఇట్లుంటది కదా. యాక్టర్ గా మంచి వస్తే చేస్తాను, టైం సెట్ అయితే గ్యారంటీగా చేస్తాను. అయితే మరో ఎస్జే సూర్య గారు అయిపోతారేమో అనిపిస్తుంది. చాలా పెద్ద పోలిక, హోప్ఫుల్లీ జరిగితే ఇంకా హ్యాపీ. ఇట్ వాస్ వెరీ నైస్ బ్రో. అండ్ ఆల్సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద శుభం.
థ్యాంక్ యూ. అంతా శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మొత్తం అంతా పాజిటివ్గా ఉంది. పాజిటివ్గానే ఇంకా థియేటర్లోకి వెళ్ళేసి ఫుల్ టు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్ వర్డ్స్ అబౌట్ ద శుభం. శుభం, ఈ సమ్మర్కి మీరు ఫ్యామిలీతో వెళ్ళి ఈ సమ్మర్ వేడి కన్నా థియేటర్లోకి వచ్చి మా సినిమా చూస్తే నవ్వుతో వేడిని మర్చిపోయి చల్లగా మళ్ళీ బయటకు వస్తారు. సో శుభం ఇస్ లైక్ అంటే అందరూ కొత్త యాక్టర్లు, అందరూ కొత్త డైరెక్టరు, లైక్ కొత్త ప్రొడ్యూసర్ సమంత గారు. మీ అందరికీ తెలిసిన సమంత గారు ఎన్నో సినిమాలు మీరు చూసే ఉంటారు. ఆవిడ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేశారు. సో సమంత గారు లాంటి యాక్టర్ ఈ కథను నమ్మి మీ అందరికీ నచ్చుతుందని గ్యారంటీగా బలంగా నమ్మి శుభం అనే సినిమాని తీయడం జరిగింది. సో ఒకసారి మీరు అందరూ వచ్చి మీకు శుభం వస్తే మీకు గ్యారంటీగా శుభం నచ్చుతుంది. చాలా శుభంగా చెప్పారు. మేము కూడా శుభం చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఐ డ్రీమ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.